ఇదే అంశానికి సంబంధించి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి గారు అవైలబుల్గా ఉన్నారు. నమస్తే రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు, సింగరేణి ఉద్యమ నాయకుడు రచయిత అయిన మహమ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ను ఇలా పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని ఎలా చూడాలి, ఏం చెప్తారు? ఈరోజు ఉదయము హుస్సేన్ అలియాస్ రమాకాంత్ సింగరేణి కార్మిక సమాఖ్య శ్రీకాసగా పిలువబడేటువంటి ఈ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకుడిని అరెస్ట్ చేయడం అనేటువంటిది సరైంది కాదు. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సింగరేణి కార్మికోద్యమంలో కానీ సింగరేణి కార్మికుల కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో పాలు పంచుకోవడంతో పాటుగా అనేక ఉద్యమాలకి సారథ్యం వహించి, నాయకత్వం వహించి ఈరోజు వేజు బోర్డు లాంటిది అయితేంది, కనీస సౌకర్యాలు అయితేంది, కనీసంగా ఈ సంక్షేమం విషయంలో అయితేంది, వైద్యం విషయంలో అయితేంది, విద్య విషయంలో అయితేంది, కార్మికుల కోసం పోరాటాలు చేసినటువంటి దాంట్లో ప్రముఖ నాయకుడుగా ఉన్నటువంటి హుస్సేన్, ఆయన గత 15 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉంటూ ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ప్రజా జీవనంలోకి వచ్చినటువంటి ఆయనని ఈరోజు అకారణంగా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం కానీ, ఎందుకు తీసుకెళ్తున్నామని కానీ, ఎవరు అని అటువంటిది చెప్పకుండా మరి ఎక్కడి పోలీసులు, మరి ఏ మఫ్తీలో వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు తీసుకుపోవడం అనేటువంటిది మళ్ళీ గతంలో ఉన్నటువంటి రోజుల్ని తలపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా తక్కువగా అరుదుగా ఉన్నాయి. కానీ ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి అరెస్టులు, ఇలాంటి చట్టబద్ధమైనటువంటి చర్య చేపట్టకుండా తీసుకువెళ్లడం అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన ఉన్నటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే, డీజీపీ గారు వెంటనే స్పందించి దానిపైన ఒక వివరణ ఇస్తూ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయనను ఎక్కడ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడో ఏంటి అనేది తెలియజేసేటువంటి విధంగా ఈరోజు ప్రకటన ఇవ్వాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ విధంగా చేసినట్టయితే రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి ముందుకొచ్చేటువంటి వాళ్ళని కూడా మనము రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు కానీ, పోలీసు వాళ్ళది కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తూ ఈవెన్ ఆయన సరెండర్ అయిన తర్వాత కూడా ప్రజా జీవితంలో కూడా ఆయా సందర్భాల్లో సింగరేణి కార్మికుల ఇష్యూస్ కానీ, ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాడు. ఇక్కడ మీటింగ్లలో, సెమినార్లలో కూడా పాల్గొని సింగరేణి కార్మిక ఉద్యమం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏంటి, దీనికి ఏం చేస్తే బాగుంటుంది, మీ హక్కుల సాధన కోసం ఏ విధంగా చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు సింగరేణి యాజమాన్యం అయితేంది, లేకపోతే ఇతరత్ర మనం చూస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితేంది, చాలని వేతనాలతో ఉన్నటువంటిది అయితేంది, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి అనేటువంటి దాంట్లో ఒక స్పందించేటువంటి, ఈ సమస్య మీద స్పందించి ఒక వివరణగా ఇచ్చి ఏం చెయ్యాలి అనేటువంటిది యువతకి ఒక మార్గ నిర్దేశంగా ఉంటూ ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుల పోరాటం కోసం మీ వంతుగా ఏం చేయాలి అనేటువంటిది తెలియజేసేటువంటి నాయకుడిని ఈరోజు అకారణంగా ఈరోజు అరెస్ట్ చేయడం అనేటువంటి దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. వెంటనే అతన్ని క్షేమంగా ఉన్నాడనే సమాచారంతో పాటు ఆయనను వదిలిపెట్టి ఆయన పేద ఉన్నటువంటి ఏమైనా కేసులు ఉన్నట్లయితే, అని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమన్నా చట్టబద్ధంగా లేనటువంటి యాక్టివిటీస్ ఉంటే దాన్ని తీసుకొని అరెస్ట్ చేయడం అయితేంది, కోర్టులో ప్రవేశపెట్టడం అయితేంది, ఇట్లాంటివి చేసుకునేటువంటిది ఉన్నది. కానీ ఇది ఒక ఇప్పటి వరకు కూడా ఈ 10 గంటల నుంచి 15 గంటల నుంచి ఇంతవరకు కూడా సమాచారం ఇవ్వకపోవడం అనేటువంటిది మాత్రం సింగరేణి కార్మిక వర్గంగా ఇక్కడ చాలా బాధాకరంగా ఉన్నటువంటిది. ఆయన అరెస్టును సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నది అనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. రైట్ రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ.